నీ వయసుకు తగ్గ పనిలేనా నువ్వు చేసింది? మాట్లాడరేంటి రెడ్డి గారు? రావు గారు మీరేం మాట్లాడరే? ఇలా చండాల పనులు చేయడానికి సిగ్గుగా లేదా నీకు? రాజుగారిని కూడా రమ్మని చెప్పాను, రానివ్వండి. తాడేపేడ తేల్చేస్తాను అసలు. ఏంట్రా పరిస్థితి? ఏరా సిగ్గులేదా? మాట్లాడవే. ఎవడేడు? మన ప్రెసిడెంట్ గారి ఇంట్లో డ్రైవర్ కొడుకు, అదేమో మన వాచ్మెన్ కూతురు. ఇద్దరు ప్రేమించుకున్నారు, కడుపు చేసి పెళ్లి చేసుకోడంట. సచ్చినోడు. ఏంటి అలా చూస్తూ ఊరుకుంటారు? మాట్లాడండి. పెళ్లి చేసుకుంటావా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటావా? పోలీసుల వరకు ఎందుకు? 4 గట్టిగా తన్ని 3 ముళ్ళు వేయించండి. వెదవని అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేస్తే పుట్టకథలు ఉండవు. అసలు ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చిందని గ్యారంటీ ఏంటి? ఏడకు పోయిన ఇదే లొల్లి. రాయ్ నమ్మకం ఉండాలిరా. నమ్మకం పోయింది సార్. ఇప్పుడు ఏమంటావురా నువ్వు? ఏమంటావు? బిడ్డ పుట్టే వరకు చూస్తా. బిడ్డకు నా పోలికలుంటే అప్పుడు చేసుకుంటా. సరేరా, నీ పోలికలు మానేసి అమ్మాయి పోలికలు వస్తే ఏం చేస్తావు? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా. ఏంట్రా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించేది? నీకు 3 వస్తే అమాయకంగా నీ పక్కలో పడుకుని నీకు ఎంజాయ్మెంట్ ఇవ్వడానికరా ఆడపిల్లలు పుట్టింది? ఆడవాళ్ళ కళ్ళు కన్నీళ్ళు వస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా కడుపు చేసి కాదంటే ఏడుస్తూ అమ్మాయిలు ఊరుకుంటారనుకుంటున్నావా? మైన బొమ్మలు అనుకున్నావరా? ఆడవాళ్ళకి కొడుపులు చేసి కొడుకుని కోసి కుక్కలు వేసేయాలి. అద్దవాళ్ళని చాలమ్మా నా మొక్కం చూసి వదిలేండి అయ్యా. చూడరా, ఆ పిల్ల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఆ కళ్ళల్లో నిజాయితీ మాకంటే నీకే బాగా కనిపిస్తుంది. మాట్లాడరే. అంటే ప్రేమ అంటే నమ్మకం, పెండ్లంటే ఒక బాధ్యత. ప్రెగ్నెన్సీ అంటే ప్రేమకు ప్రతిరూపం. నీ ప్రేమ నిజమైతే అమ్మాయిని పెళ్లి చేసుకో, అబద్ధం అయితే వేరే పెళ్లి మేమే చేస్తాం. జీవితాంతం మేము అండగా ఉంటాం. చూసుకుంటాం. నన్ను క్షమించండి అయ్యా. తనని పెళ్లి చేసుకుంటాను. మమ్మల్ని ఆశీర్వదించండి. పెద్ద మనుషులంటే మీరయ్యా. నా కూతురు జీవితాన్ని నిలబెట్టారు. మంచి పని చేశాం. మన మ్యాటర్ అనుకుని చాలా టెన్షన్ పడ్డాను రా. అసలు మ్యాటర్ లీకైతే చచ్చాం. దొరికిపోతామని అర్థం కాక సస్తనం. నేను వీళ్ళు దొరికిపోయారు అనుకున్నాను. ఏంటమ్మా అట్ట గుమ్మేశారో? రేపు వీళ్ళు దొరికినా వీళ్ళ పిల్లలు ఎట్టా గుమ్ముతారుగా. అవును సార్. ఆ రాజుగారి భార్య సంజయ్ అయితే డైరెక్ట్ గా ఈయన తల తీసుకెళ్లి ఛానల్ లోనే కూర్చుంటది. ఆవిడ ఉతుకు చెట్టకా బండి కదా. అవును సార్. నువ్వు కంటిన్యూ. నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు, నేను పార్క్ చేసి వస్తా. సరే. ఏంటిది కొత్తనగా? వేరే కస్టమర్లే, దిగు. వదినా, సేమ్ నీలాంటి నక్లెసే స్వీటీ దగ్గర కూడా ఉంది. తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెలుసా? ఏది చూడు. ఇదిగో చూడు. పంపదీసి దీనికి గాని విషయం తెలిసిపోయిందా? ఏదో ఒకటి చేయాలి. సేమ్ నక్లెస్. సేమ్ అదే నక్లెస్ కదా? సేమ్ టు సేమ్ నా నెక్లెస్ లాగే ఉంది. లిఫ్ట్ వచ్చింది. రండి. నాది పార్సిల్ కారులో మర్చిపోయాను, తీసుకొస్తాను. మీరు పదండి. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, ఆడదానికి ఆశ పడితే తందానా అయ్యింది. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, ఆడదానికి ఆశ పడితే తందానా అయ్యింది. ఒక్క సెకను పక్క సుఖం, అనుక్షణం నీకు నరకం. చేసింది ఒక్క తప్పు, ఇంటికొచ్చి పెద్ద ముప్పు. ఆ పెళ్ళాలకు తెలిస్తే అది కొంపగాల్చి నిప్పు. తాంది వరస్ట్ గా ఉంది, నాదే బాగుంది. నన్ను చూసి కుళ్ళుకుని డూప్లికేట్ చేయించుకుంది. ఎంతైనా ఒరిజినలే. ఏదో అలా ఇన్స్టెంట్ గా నా పెళ్ళానికి తప్పించుకున్నాను గానీ, నేను పెట్టింది డూప్లికేట్ నాకని తెలియనంత వరకు నేను సేఫ్ రా. దీని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మన వదిలేలా లేదురా. ఆ గురూజీ ఇచ్చిన అడ్వైస్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందిరా బాబు. పైగా ఇది మన పెళ్ళాలకి క్లోజ్ అయిపోయింది. చిన్న తప్పుకి నీ కష్టాలు ఏంట్రా? దీన్ని వదిలించుకుంటేటారా? రే, ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేమంటారా? అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ పిచ్చి. ఎవరికైనా ఆ నెక్లెస్ తీసుకొచ్చి చూపించిందనుకో, పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో, నేను అడ్డంగా దొరికిపోతా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి
ఒరిజినల్ తీసుకొచ్చేస్తా. సూపర్ ఐడియా రా, ముందు ఆ పని చేయి. వీడియోడు సిటీ ఫ్లాట్ నుంచి బయటకు వస్తున్నాడు. వాచ్మ్యాన్, సార్ వస్తున్నా. ఆ కార్ ఎవరిదయ్యా? ఏమో సార్, అప్పుడప్పుడు 420 ఫ్లాట్కి వస్తుంటుంది. ఆ కార్ ఎప్పుడు వచ్చినా పంపమని ఆల్రెడీ మేడమే చెప్పారు. అవును, అందుకే మనకి షిఫ్టులు లేవని చెప్తుందన్నమాట. మనకు తెలియకుండా 420లో ఏదో జరుగుతుంది. మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. యా 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 ఐల్ బి దేర్. యా బాయ్. మీరేంటి సడన్ ఎంట్రీ? అది అది ఆ, త్వరగా చెప్పండి, నాకు షూటింగ్కి లేట్ అవుతుంది. ఏం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ ఎర్రగా బొద్దుగా నీకులాగే దబ్బపండులా ఉండాలని రాజస్థాన్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. ఓ, ఇది బాతింగ్ లో వాడతారు కదా? బాతింగ్ లోను వాషింగ్ మిషన్ లోను వాటర్ పాలల్లో వేసుకుని తాగుతారు. ఓకే, లోపల పెట్టేసండి, నేను షూటింగ్ అయిపోయాక నైట్ వచ్చి తాగుతాను. ఆ, ఆ, పాలల్లో వేసుకుని మాత్రమే తాగాలి. సరే, ఈ కీస్ మీ దగ్గర పెట్టండి, నాకు లేట్ అవుతుంది. హలో, హలో సార్, మేడం మీరు బోర్ ఫీల్ అవుతారని కంపెనీ ఇమ్మన్నారు. రండి ఇవ్వండి. ఏంటి రాజు గారు సడన్ గా వచ్చారు? అంటే మేడం కుంకుమ పువ్వు ఇద్దామని. మిగతా ఇద్దరు ఎవరా అండి? ఎంతమంది ఇచ్చినా పుట్టేది ఒకటే కదా. భలే పని చేశారు. మేడంకి నైట్ షూట్లు, ఇంక మీరు షిఫ్ట్లకి రావసరం లేదు. అంటే పగలు పడుకుంటే నిద్దట్లో నడవరా అండి? నడవరండి. ఓ ఎక్సలెంట్ అండి, వెళ్ళొస్తా. వెళ్ళి రాకండి. వాడు వస్తాడని గ్యారంటీ ఏంది? ఇవాళ మనకు షిఫ్ట్ లేదని ఆ గిరిగేడు చెప్పినప్పుడే అర్థమైంది. ఆడు తప్పకుండా వస్తాడు. ఛ, వీడి ఫేస్ కనిపించట్లేదు. వీడు గొంతు ఏమన్నా వినట్టుంది. అవునరా, ఎక్కడో విన్నట్టురా, ఎక్కడో విన్నట్టే ఉంది. ఏంది వాడు మాట్లాడేది? ఆ, తిరుగుతున్నాడు. యోగా మాస్టర్. వీడేంట్రా? మళ్ళీ ఇది అంటే ఇష్టమ్మా. యోగా మాస్టర్ ఎక్కడికి ఎందుకు వచ్చాడు? అదే కదా సార్, స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్. అదిరిందయ్యా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏం జరిగింది? చెప్పు చెప్పు చెప్పు. ప్రపంచమంతా ప్రేమమయం. మనిషికి మనిషికి మధ్య ప్రేమ నింపటమే ఈ గురువు ఆశయం. సార్ క్లాస్ జరుగుతుంది, లోపలికి వెళ్ళకూడదు. పోరా. మామూలుగా ఉండదు. ఈ రోజు క్లాస్ ముగిద్దాం రాయన. బీ హ్యాపీ మేక్స్ అదర్ హ్యాపీ. చలో రండి నాయన, మీకోసమే చూస్తున్నాను నాయన. టెన్షన్ తగ్గటానికి కొత్త ఆసనం ఒకటి కనిపెట్టాను, అది మీకు వేసి చూపిస్తా. ఆసనం వేస్తావా? ఫ్రంట్ వేస్తావా? బ్యాక్ వేస్తావా? అసలు నువ్వు మాట్లాడే మాటలకి వేసే ఆసనాలకి సంబంధం ఉందంటరా? ఎక్కడ్రా అది? పిలువు ముందు. అది ఇది అనుకున్నాయన. ఎంతైనా మీ కోరిక తీర్చి మీలో 1 year పాటు ఎనర్జీ ఇచ్చింది. ఎనర్జీ నింపడం కాదు, మొత్తం లాగి దొబ్బింది. మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టింది. ముందు పిలువు, మీ ఇద్దరిని ఇక్కడే పాదేస్తా. ఆవేశపడుకున్నాయన. దేహము వేరు, ఆత్మ వేరు. దేహం తప్పు చేసిందని ఆత్మను నిందిస్తావా? ఈ సోదంతా సత్యాక పైన యోగా చేసుకుంటా చెప్పుకో. ముందు పిలుదాన్ని. ఏయ్, ఏంట్రా వాడిని బతిమాలుతున్నావు? పద. నేనొచ్చేసా. రారా, టైంకి వచ్చాం. ముగ్గురిని లేపేస్తాం.
చూసేవాడి కండకవరం. సెల్ ఫోన్ లో వీడియో చూసుకుంటున్నాడు. ఏం వీడియో అది? నాయనలారా, అదో గమ్మత్తైన వీడియో. దాన్ని ముగ్గురికి, వాళ్ళు మరో ముగ్గురికి, ఇలా 33 మందికి పంపితే పక్షం రోజుల్లో మంచి శుభవార్త వింటారు. సెంట్ మొత్తం 33 మందికి పంపించాను. మీకు కూడా వచ్చి ఉంటుంది, చూసుకోండి. కాన్సెప్ట్ సెక్స్ అంటే ఇది చీకట్లో చెదకొట్టు టైపా? మీరే ఇంత టెన్షన్ పడితే మీ వైఫ్స్ ఎంత టెన్షన్ పడతారో. మా పెండ్లాలు కూడా పంపినవా? ఎంత పని చేసావురా ఈడియట్. హలో ఆగండి. సారీ అండి, వైఫై వీక్ గా ఉండి మీ వైఫ్స్ కి వీడియో